గ్రాడ్యుయేషన్ అయ్యింది. నెక్స్ట్ ఏంటి? మైండ్లో చాలా క్వశ్చన్స్ ఉంటాయి. కాలేజ్లో ప్లేస్మెంట్స్ రావు. నువ్వు ఏ దావతులకు పోయినా కనిపించినోడల్లా ఏం చేస్తున్నావు బాబు, ఈ ఫ్రెండ్స్ అబ్రాడ్ పోతుంటారు. క్లారిటీ లేకపోవడం. ఆ సర్టిఫికేట్ తీసుకుపోయి చక్కగా బీరోలో దాచిపెడతాం. అన్న సాఫ్ట్వేర్ చేస్తుండు, మస్తు సంపాదిస్తుండు, నేను అదే చేస్తా. ఇట్స్ సెల్ఫ్ డిస్కవరీ స్టార్ట్. నువ్వు ఇంట్లోనే కూర్చొని ఇన్స్టా చూసుకుంటూ, స్క్రోల్ చేసుకుంటూ, కామెంట్స్ చదువుకుంటూ లైఫ్ ఇంతే అయిపోతుంటుంది. డోంట్ ట్రస్ట్ టు ప్రూవ్ ఎనీథింగ్ టు ఎనీవన్. చెక్ 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 1 2 3. Hey guys, welcome back to my video. Today we are talking about something every young man faces after his graduation. Graduation అయ్యింది. నెక్స్ట్ ఏంటి? మైండ్లో చాలా క్వశ్చన్స్ ఉంటాయి. వాట్ నెక్స్ట్? సో లెట్స్ టాక్ రియల్. ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ లైఫ్ ఒక బ్లాంక్ పేజ్లా ఉంటుంది. కాలేజ్లో ప్లేస్మెంట్స్ రావు. మీ ఫ్రెండ్ సర్కిల్లో అందరికీ జాబ్స్ వస్తుంటాయి. నువ్వు ఏ దావతులకు పోయినా కనిపించినోడల్లా ఏం చేస్తున్నావు బాబు, ఏం జాబ్ చేస్తున్నావు, ఎక్కడ ఉంటున్నావు, చాలా కొడుతుంటారు. బట్ మన మైండ్లో ఏదో చేయాలి అని ఒకటి ఉంటుంది, కానీ నెక్స్ట్ ఏం చేయాలనేది ఒక క్లారిటీ ఉండదు మనకి. గ్రాడ్యుయేషన్ అయిపోయాక లైఫ్ ఒక 3 months చిల్గా అనిపిస్తుంది. ఇంకా గ్రాడ్యుయేషన్ అయిపోయింది, కొంచెం రిలాక్స్ అవ్వాలని అనుకుంటాము. బట్ కొన్ని డేస్కి స్లోగా ప్రెషర్ స్టార్ట్ అవ్వడం అవుతుంది. లైట్ ఇంట్లో నుండి ప్రెషర్ వస్తుంటుంది, పేరెంట్స్ ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతుంటాయి, ఫ్రెండ్స్ అబ్రాడ్ పోతుంటారు, ఇంకోటి జాబ్ చేస్తుంటాడు. ఆటోమేటిక్గా మైండ్లో గిల్టీనెస్ వస్తుంటుంది. నాకేం జాబ్ లేదు, టైం వేస్ట్ చేస్తున్నా అనే ఒక గిల్టీనెస్ ఉంటుంది అనమాట. ఇదంతా మైండ్లో రన్ అవుతుంటుంది. బట్ ఇక్కడ యాక్చువల్ ప్రాబ్లం ఏంటంటే క్లారిటీ లేకపోవడం. 3 or 4 yearsలో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకుంటాము. ఆ సర్టిఫికేట్ తీసుకుపోయి చక్కగా బీరోలో దాచిపెడతాం. కొన్ని డేస్ తర్వాత నీకు ఆ డిగ్రీ దేనికి పనికొస్తలేదంటే ఒక 3 to 4 years ఆల్రెడీ నీ లైఫ్ని రాంగ్ డైరెక్షన్లో స్టార్ట్ చేసినావనే ఒక క్లారిటీ వస్తుంది. దెన్ మెన్ ఫీల్స్ లాస్ట్ ఆఫ్టర్ హిస్ గ్రాడ్యుయేషన్. ఎందుకంటే ఈ కంపారిజన్, ప్రెషర్. సో మనల్ని మనమే వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటాము. నా ఫ్రెండ్ ఇది చేస్తుండు, నా ఫ్రెండ్ అది చేస్తుండు, వాడు అబ్రాడ్ పోతుండు, అది ఏది లేనిపోని చెత్త మొత్తం ఊహించుకొని మైండ్లో మనల్ని మనమే డిమోటివేట్ చేసుకుంటాం అనమాట. బట్ బ్రో, ఎవ్రీవన్ టైమ్ లైన్ ఈస్ డిఫరెంట్, రైట్? జస్ట్ బికాస్ సమ్వన్ స్టార్టెడ్ ఎర్లీ డజంట్ మీన్ యు ఆర్ లేట్. రియల్ మిస్టేక్ ఏంటంటే మన ఇంట్రెస్ట్ ఏందో తెలుసుకోకపోవడం. వాడు ఆ కోర్స్ చేసిండు, నేను అదే చేస్తా, లైఫ్ సెట్ అయిపోతుంది. అన్న సాఫ్ట్వేర్ చేస్తుండు, మస్తు సంపాదిస్తుండు, నేను అదే చేస్తా. ఇన్స్టెడ్ ఆఫ్ చేసింగ్ ఎవ్రీథింగ్, వన్స్ పాజ్ చేసి థింక్, నాకేమైనా స్కిల్ ఉందా, నా ఇంట్రెస్ట్ ఏంటి, నువ్వు ఎక్స్ప్లోర్ చేసుకో. సో నా రియల్ లైఫ్లో నేను ఇలానే ఫేస్ చేసిన. ఐ వేస్టెడ్ 1 year. వన్ ఫైన్ డే లైఫ్ వేస్ట్ చేస్తున్నానా అనే డౌట్. బట్ దెన్ ఐ రియలైజ్డ్ కన్ఫ్యూజన్ అంటే ఫెయిలియర్ కాదు, ఇట్స్ సెల్ఫ్ డిస్కవరీ స్టార్ట్. ఒక 6 months కన్ఫ్యూజన్లో ఉన్నావు అంటే పర్లేదు, అది నీకు టైం టు అండర్స్టాండ్ యువర్ సెల్ఫ్. కానీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నువ్వు ఇంట్లోనే కూర్చొని ఇన్స్టా చూసుకుంటూ, స్క్రోల్ చేసుకుంటూ, కామెంట్స్ చదువుకుంటూ లైఫ్ ఇంతే అయిపోతుంటుంది. ట్రై చేయి, లెర్న్ సంథింగ్, ఎక్స్ప్లోర్ న్యూ థింగ్స్, ఏమైనా న్యూ స్కిల్స్ నేర్చుకో, ఏదో ఒకటి. బట్ నువ్వు స్టార్ట్ చేయి. ఎవ్రీ స్మాల్ స్టెప్ క్లారిటీని క్రియేట్ చేస్తుంది, అండ్ అదే వన్ డే డైరెక్షన్గా మారుతుంది. సో బ్రో, ఇఫ్ యు ఆర్ ఇన్ దట్ ఫేస్ రైట్ నౌ, చిల్ బ్రో, యు ఆర్ నాట్ alone. Every great man you see today, once they faced the same phase. Don't rush to prove anything to anyone. Take your time, build silently. Once you figure it out, you will shine louder than all their opinions. Remember, confusion is not the end, it's a beginning of clarity. So guys, if this video connected with you, share it with that one friend who feelings lost after his graduation. Maybe this message gives him hopes today. So guys, thanks for listening. This is Pawan signing off.